కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మొత్తం 125 దేవాలయాలను అభివృద్ధి చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలియజేశారు. కాకినాడ రూరల్ పండూరులో గల ఉమాకేదారేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ ఎంతో వైభవంగా ముఖ్య అతిథులు మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ నందిపాటి అజయ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సహకారంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు దేవాలయాల అభివృద్ధిలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 125 దేవాలయాల అభివృద్ధి చేశామని, అందులో సుమారు 125 దేవాలయాలు అభివృద్ధి చేశామని, అందులో భాగంగా 1,50,00,000తో పండూరు శ్రీ గౌరీ సమేత ఉమా కేదారేశ్వర స్వామివారి ఆలయం శివాలయం పునఃప్రాణ ప్రతిష్ఠ నిర్వహించడం ఆనందదాయకమని తెలియజేశారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గరగ పెద్దబాబు, నందిపాటి సత్యబాబు, నందిపాటి శ్రీను, నందిపాటి ధర్మరాజు, నండూరి రాంబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందిపాటి పల్లయ్య, ముత్యాల సతీష్, రమణాతి మురళి, నందిపాటి ఆది, దాసరి గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది ఇదే కాదు, ఉన్న పెద్దలందరూ అంటే దీంట్లో భాగస్వామ్య తీరు చాలా గొప్పగా ఉంది. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంటు ఇన్ఛార్జ్, రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు వచ్చారు. వారికి కృతజ్ఞతలు. తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధి కూడా వారి నిధులు, సొంత నిధులు కొంత ఇచ్చారని చెప్పి ఇప్పుడే పెద్దలు చెప్పారు. 10 లక్షల రూపాయలు సొంత నిధుల్ని చలమలశెట్టి సునీల్ గారు ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో, రేపు 2 నెలల్లో రాబోయే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా పార్లమెంట్లో చలమలశెట్టి సునీల్ గారిని ఎంపీగా, కాకినాడ రూరల్లో ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరుకున్నా. ప్రత్యేకించి స్వామివారి దయతో తప్పకుండా మేము గెలుస్తామని నమ్ముతున్నాం. స్వామివారి దయ, అమ్మవారి దయ ఈ ప్రాంతం అందరిపైన ఉండాలని, మా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీంట్లో పాల్గొన్న పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నిర్మాణానికి రావడం జరిగింది. ఎందుకంటే నాకు గత 4 సంవత్సరాల్లో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 125 గుళ్ళని పైనుంచి ఈయన గ్రాంట్లు తేవడం కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే కార్యక్రమం 4.5 ఏళ్ళుగా చేయడం జరిగిందని చెప్పారు. తప్పకుండా ఈ రూరల్ అదృష్టంగా భావిస్తూ, అలాగే ఇక్కడ ఉన్న రాబోయే రోజుల్లో మళ్ళీ మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా కూడా ఆలోచన చేయాలని చెప్పి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 అభ్యర్థుల్ని